సంవత్సరాల వారీగా కూడా విశదీకరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు హిందూ బీసీ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు అన్న అంటే నేనున్నా అని చెప్పి పేదలకు అండగా నిలిచినటువంటి సామాజికవేత్త, స్నేహశీలి, మృదు స్వభావి మన బండారి గంగాధర్ గారిని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. నేటి రోజు వీరన్న వర్ధంతిని పురస్కరించుకొని చరిత్రలో ఎంతోమందిని పుడుతూ ఉంటాం, ఎంతోమందిని మరణిస్తూ ఉంటాం. కానీ చరిత్రలో లిఖించబడేది మాత్రము కొందరే. కాబట్టి ఆ దిశగానే మన మారోజు వీరన్న గారు జన్మించారు. మన కొత్తగూడెం జిల్లా కలివిరాల గ్రామంలో జన్మించి ఒక బీసీ సమాజాన్ని మేలుకొల్పాలనే ఆశయమే కాకుండా ప్రధానంగా పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ అనే గ్రామంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఈ శ్రీకాకుళ పోరాటాలు, నక్సల్ బరి ఉద్యమాలు పుట్టినటువంటి చరిత్రలో ఎన్నో రకాలైనటువంటి విప్లవోద్యమాలు ఏదైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో ఈ ఆధిపత్య కులాలు ఈ యొక్క మన ఓటు అనే యంత్రాంగం ద్వారా మొత్తం దోచుకొని మనల్ని దోషిగా నిలబెట్టి ఈరోజు వాళ్ళు కుంభస్థలంలో ఉంటూ మనపై ఆధిపత్యం చెలాయిస్తూ ఎన్నో రకాల అణిచివేతకు గురైనటువంటి మన యొక్క జాతులను ఈరోజు గర్వంగా మనమెంతో మనకంతా అనే నినాదమే కాకుండా జరుగుతున్న అన్యాయం గురించి ఒక సమస్యను తట్టి లేపినటువంటి ఒక మేధాసులో ఒక భాగమే మన మారోజు వీరన్న. వివిధ రకాల విప్లవ గ్రూపులున్నా, వివిధ రకాల ఆశయాలున్నా తుపాకీ కొట్ట ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందనే లక్ష్యంతో వేలాది మంది ఉద్యమాల బాటపట్టి అమరులైనటువంటి అమరవీరుల గడ్డ మన తెలంగాణ గడ్డ. అలాంటి దశలో తుపాకీ కొట్ట ద్వారానే రాజ్యాధికారం కాదని ఈరోజు మనకు సమస్య ఎక్కడైతుందో, మనం ఎక్కడైతే అణిచివేయబడ్డమో అక్కడి నుంచే ఈ సమస్యను ఉత్పన్నం చేయాలనే ఒక మహోత్తమైన ఆలోచనతోని మిత్రుడు మన బత్తుల సిద్ధీశ్వరన్న చెప్పినట్టు 1995లో ఒక మహాసభ జరిగింది. ఆలోచన అనేది గొప్ప, కానీ ఆ ఆలోచనను ఆచరణలో పెట్టడం ఇంకా చాలా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆలోచనలు ఎన్నో రకాలుగా చేస్తాం, అమలు పరిచేటప్పుడు వివిధ రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యలను ప్రతిఘటించి ఇలా గోదావరి లోయ పోరాటాలు ఏ విధంగా అయితే ఉద్యమాలు చీనాయో రాజన్న వర్గం, వీరన్న వర్గం అనే ఒక లైన్ తీసుకొని ఈరోజు కుల పోరాట నిర్మూలన పెడుతూ కుల సంఘాలను నిర్మిస్తూ ఈరోజు ఏ జాతిలో అన్యాయం జరుగుతుందో ఆ జాతిని మేలుకొల్పి ఈ యొక్క జాతులకు స్వతంత్రం సిద్ధించాలనే ఉద్దేశంతో మహోన్నతమైన పోరాటం చేసిన కామ్రేడ్ వీరన్న ఈరోజు మన మధ్యలో ఉండకపోవడం చాలా బాధాకరం. మిత్రులారా, ఈరోజు ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ గురించి మాట్లాడుకోవడమే తప్ప ఆచరణలో అమలు కాని ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక జాతిలో సమస్య వస్తే ఆ జాతి వాళ్ళని ప్రేరేపించి ఆ జాతిలో ఉన్న ఉద్యమాన్ని జాతిలో నుంచి బయట రాకుండా విష ప్రయోగాలు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆధిపత్య జాతులను ఎప్పుడైతే మనం పసిగట్టి ముందుకు పోగలుగుతామో అప్పుడే మనం అనుకున్న ఆశయానికి చేరువలో ఉన్నామని అనుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు అన్న ఆశయం గొప్పది. భౌతికంగా అన్న మన మధ్యలో లేకున్నా ఆయన ఆశయం గురించి ఔరు నిశలు మన సిద్ధన్న గారు పొద్దున లేస్తే రాత్రి ఔరు నిశలు ఆయన ఆశయం గురించి ప్రణమిల్లుతూ ఆయన ఆశయం గురించి చింతిస్తూ ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ప్రజలకు ప్రతి ఒక్కటి విషయాలపై మనకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రతి ఒక్క సమస్య గురించి వెన్నుదట్టి చెప్తూ ఉన్నాడు. దాని పరిగణలోకి తీసుకొని ముందు భవిష్యత్తులో కూడా ఈ రాజ్య అధికారం, ఈ రాజ్య సంపద, ఈ దేశ సంపద దాచుకొని ఈ రాజ్యాన్ని, యంత్రాంగాన్ని పాలిస్తున్నటువంటి ఆధిపత్య కులాలకు చెంపబెట్టులాగా మనం తయారై రేపు జరగబోవు ఈ మార్పులో మనమే ముందుగా ఉండి ఈ మార్పు దిశగా మనమే పోరాటం చేస్తూ
ముందు మన ఆలోచన విధానాన్ని మార్చుకొని మన నుంచే ఆలోచనను ఆచరణలో పెడుతూ ఈ సమాజానికి ఏమి ఇవ్వగలుగుతున్నామనే ఆలోచనతో ముందుకు పోవాల్సిందిగా ఈ యొక్క ఆశయాన్ని మన మారోజు వీరన్న గారి ఆశయాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోయి మనము చేతనైనటువంటి మన యొక్క ఆలోచన విధానంలో అతని ఆలోచన విధానం ఉన్నటువంటి మనకు గురువులు ఉన్నారు. ఆ గురువు వారి యొక్క సూచనల సలహాల మేరకు మనం తెలియని ఎన్నో విషయాలను తెలుసుకొని ప్రజల మధ్యన పోయి ప్రజలలో ఉండి ప్రజల గురించి నిత్యం మనము పనిచేయాలని చెప్తూ, అదేవిధంగా ఈరోజు అన్నగారు భౌతికంగా మనకు లేకున్నా అన్నగారి యొక్క ఆలోచన మీద ఒక చిన్న పాట పాడదలుచుకుంటా. ఎందుకంటే చాలా రోజుల నుంచి నాలో ఆలోచన ఉండేది, దానికి మీ యొక్క ఆలోచన కావాలి. చంద్రబాబు టీనిగెల్ల నల్ల ఉసురు వానికి నలుగా పుటకపు కబులేవని చెప్పి నలు సలాం చెప్పి నోడు నలు సలాం చెప్పి నోడు మా వీరన్న నెట్లా చంపిండే వానమ్మ కడుపు దారిపోను వీరుల నెట్లా చంపిండే వడుకుడు లేక గెలిపోను పికరు చేయబోకేసల్లి పుట్టకు పుట్టు పుడతా ఉన్నను సరి వెళ్ళి రాజకీయం రంగు బయట పెడతా ఉన్నారు, రంగు బయట పెడతా ఉన్నారు. మా అన్నలకెదురు లేదమ్మో మా చెల్లెల చిన్నమ్మాయి అన్నికి ఆపద రాదమ్మో మా చెల్లెల చిన్నమ్మ, అన్నికి ఆపద రాదమ్మో మా చెల్లెల చిన్నమ్మ. జోహార్ కామ్రేడ్ వీరన్న, కొనసాగిస్తాం వీరన్న ఆశయాలను. థ్యాంక్ యూ అన్న.